ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం. వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి 136వ కీర్తన 4వ వచనం. ఆయన ఒక్కడే మహాచర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. దేవుని యొక్క గొప్పతనము ఆయన ఒక్కడే. మన జీవితంలో ఎవరైనా వస్తారు వెళ్తారు, కానీ ఆయన ఒక్కడు మాత్రమే ఏదైనా చేయగలుగుతాడు. ఆయన ఒక్కడు మాత్రమే ఏదైనా ఇవ్వగలుగుతాడు. మన జీవితంలో ఎంతో మంది మనతో ఉంటారు, కానీ చివరికి మిగిలేది ఆయన ఒక్కడే. ఈ దినాన ఆ ఒక్కడే ఉన్న దేవుణ్ణి మన జీవితంలో మనం కలిగి ఆయన్ను ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడుతూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన ఒక్కడే ఎన్నో కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఇది నా ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితంలో కూడా ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో అది ఎవరి వల్ల కాదు, ఆయన ఒక్కడే చేస్తాడు. ఆయన ఒక్కడే నిన్ను రక్షించగలడు. ఆయన ఒక్కడే నిన్ను విడిపించగలడు. ఆయన ఒక్కడే నిన్ను స్వస్థపరచగలడు. ఆయన ఒక్కడే నిన్ను బ్రతికించగలడు. ఆయన ఒక్కడే నిన్ను నిలబెట్టగలడు. ఇది నేను ఏ అవసరత కొరకు చూస్తున్నావు, ఆయన ఒక్కడే అనే సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఒక్కడిని వదిలేసి మనుషుల వైపు లోకం వైపు నువ్వు చూసినంత కాలం ఎలాంటి సహాయము నీకు రాదు. యవనస్తులారా, మిమ్మల్ని పాస్ చేసి దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయన ఒక్కడే మీకు ఉద్యోగాలు ఇచ్చేవాడు. ఆయన ఒక్కడే మీ కుటుంబాలను కట్టువాడుగా ఉంటున్నాడు. ఇది నాన్న ఆయన అనే మాటలోనే 3 విషయాలున్నాయి. ఆ అంటే ఆశ్చర్యకరుడు, యా అంటే యథార్థవంతుడు, నా అంటే నమ్మకమైన వాడు. ఆయన కార్యాలలో ఆశ్చర్యాలున్నాయి, యథార్థత ఉంది, నమ్మకము ఉంది. అందుకని ఇక్కడ ఆయన ఒక్కడే అంటున్నాడు. ఈ కీర్తనంతా చూస్తే ఆయన చేసిన కార్యాలు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దాదాపు దేవుడు చేసే కార్యాలన్నీ కూడా ఈ 136వ కీర్తనలో ఉన్నాయా అనిపిస్తుంది. ఈ 136వ కీర్తనని స్మాల్ బైబిల్ అని కూడా పిలుస్తారు. చిన్న బైబిల్ లాగా కనబడుతుంది. ఈ 26 వచనాల్లో దేవుడు చేస్తూ వచ్చిన ప్రతి కార్యము కూడా కనబడుతుంది. ఇది నాన్న ఈ వాక్యాన్ని నీ జీవితాన్ని కూడా అన్వయించుకో. ఏ దిగులు పడుతున్నావు, ఏ బాధపడుతున్నావు, ఏ ఇబ్బందిలో ఉన్నావు, దేవుడు నీకు ఆశ్చర్యకరమైన కార్యాలు నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు. దేవుని వాక్యంలో నుంచి ఆయన చేసే ఆశ్చర్యకరమైన కార్యాలు 7 చూడవచ్చు. మొట్టమొదటిగా 2వ దినవృత్తాంతముల గ్రంథం 26:15 చూసినట్లయితే ఆశ్చర్యకరమైన సహాయము. నిజమే, ఆశ్చర్యకరమైన సహాయము దేవుడు మాత్రమే చేయగలడు. మనుషుల దగ్గర నుంచి, రాజుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి ఇక సహాయం రాదు, ఆగిపోయింది, నా జీవితం ఇంతే అనుకుంటున్నావేమో, ఆశ్చర్యముగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. 2వది యోబు గ్రంథం 10వ అధ్యాయము 16వ వచనము, ఆశ్చర్యమైన బలము. ఎంత బలహీనుడు అయిపోయావో, అన్ని కోల్పోయాను అనుకుంటున్నావేమో, నీ రూపము, నీ యొక్క బలము, నీ శక్తి, నీ సొగసు అన్నీ పోగొట్టుకున్నావేమో. ప్రభునందు విశ్వాసం ఉంచు, ఆయన కొరకు నమ్మకంగా జీవించు. నీకు ఆశ్చర్యకరమైన బలాన్ని ఇస్తాడు. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవటానికి ఈ బలం నీకు ఉపయోగపడుతుంది. 3వదిగా చూసినట్లయితే కీర్తన 31:21, యెహోవా తన కృపను ఆశ్చర్యముగా నాకు చూపి ఉన్నాడు. 3వదిగా ఆశ్చర్యమైన కృప. ఇది ఎంత గొప్ప కృప అంటే చెప్పటానికి వీల్లేదు. మన జీవితంలో ఏవి జరగవనుకుంటామో అవి జరిగిపోతాయి. ఏది రాదనుకుంటామో
అది ఇచ్చేస్తాడు. ఇవన్నీ కృప ద్వారా సాధ్యము. 4వదిగా చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో ఆయన ఎలాంటి వాడంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులైన దేవుడు, నిత్యుగుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి. 4వది ఆశ్చర్యమైన సమాధానం ఇస్తాడు. నీ భార్యతో నీకు సమాధానం లేదా? భర్తతో సమాధానం పోగొట్టుకున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా ఎవరితోనైతే నీకు సమాధానం లేదో అలాంటి దైవ సమాధానం ఆశ్చర్యకరంగా దేవుడు నీకు ఇస్తాడు. నిన్ను దూషించి వెళ్ళిపోయిన వారు మరలా ప్రేమించి నీ దగ్గరికి వస్తారు. నీతో కలహించి దూరమైపోయిన వారిని దేవుడు మరలా తీసుకొచ్చి నీతో సమాధానపడేటట్లు చేస్తాడు. ఇది ఆశ్చర్యకరమైన సమాధానం. 5వదిగా చూసినట్లయితే యెషయా గ్రంథం 28వ అధ్యాయము 29వ వచనం, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని నీకిస్తాడు. నీ పరిస్థితిని గురించి ఆలోచించలేకపోతున్నావేమో. ఏంటి భవిష్యత్తు, ఏం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చదువుకోవాలి, ఏం కోర్స్ తీసుకోవాలి, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఏ ఉద్యోగం అయితే బాగుంటుంది, ఇలాంటి తడమడుతూ నువ్వు ఇలాంటి విషయాల్లో సందిగ్ధంలో ఉన్నావేమో. ఆలోచన శక్తి ఆశ్చర్యముగా దేవునికి ఇస్తాడు. ఇప్పుడే ప్రార్థన చేయి, ప్రభువుని అడుగు. ఆ ఆలోచన ఆశ్చర్యకరంగా నీకు లభించేదిగా ఉంటుంది. 6వదిగా చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయము 33వ వచనం చూసినట్లయితే జన సమూహములో ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఇలాగు ఎన్నడూ కనబడలేదన్నారు. ఏంటది అంటే అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనములో ఆ బోధ విని ఆశ్చర్యపడి ఈ జ్ఞానం ఎట్టిది అంటున్నారు. నిజంగా 6వది ఆశ్చర్యకరమైన జ్ఞానం దేవునికి ఇస్తాడు. ఈరోజు జ్ఞానం కోల్పోయావా? జ్ఞానము లభించట్లేదా? నీ జీవితంలో ప్రతి పరిస్థితుల్లో నువ్వు జీవించటానికి, నువ్వు నిలబడటానికి, విజయం సాధించటానికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. నీ కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం ఇస్తాడు. మరలా నీకు ఆరోగ్యకరమైన జ్ఞానం ఇస్తాడు. మరలా నువ్వు జీవించటానికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. భయపడొద్దు, దిగులు పడొద్దు. నువ్వు హాస్పిటల్ బెడ్ వరకు వెళ్ళినప్పటికీ కూడా దైవ జ్ఞానము చేత ఆయన కృప చూపుతాడు. ఆ జ్ఞానము చేతనే నీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ జ్ఞానము దేవుడు డాక్టర్స్ కూడా ఇస్తాడు. ప్రియ సహోదరి, నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. సహోదరుడా, నువ్వు ఆయన చేతిలో చెక్కబడ్డావు. దిగులు పడొద్దు. ఆశ్చర్యకరమైన జ్ఞానము ఆయన దగ్గర ఉన్నది. 7వదిగా చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి లూకాసు వార్త 9:43 అందరూ దేవుని మహాత్మును చూచి ఆశ్చర్యపడిరి. ఇంకా చెప్పాలంటే కిందకు వచ్చేసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం చివరిగా, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. 7వదిగా చూసినట్లయితే ఆశ్చర్యకరమైన వెలుగు. చీకట్లో సంచరిస్తున్నావు, జీవితం చీకటైపోయిందేమో, పరిస్థితులు చీకటైపోతున్నాయేమో, దేవుడు నీకు మరలా వెలిగిస్తాడు. ఈ ఉదయమే ఆ వెలుగు నీ మీద ప్రకాశించబోతుంది. నువ్వు లెమ్ము, తేజరిల్లమని ప్రభు చెప్తున్నాడు. ఇంత గొప్ప ఆశ్చర్యకరుడు నీ జీవితంలో ఉండగా ఇంకా ఎందుకు దిగులు పడుతున్నావు? ఆ అంటే ఆశ్చర్యకరుడు, యా అంటే యథార్థవంతుడు, నా అంటే నమ్మకమైన వాడు ఆయన నీతో ఉన్నాడు. దిగులు పడొద్దు. ఈ దినమే నీ జీవితంలో ఆశ్చర్యం అనేది ప్రారంభమవుతుంది. ఈ దినమే ఒక ఆశ్చర్యకరం నువ్వు జరగట చూస్తావు. అలాంటి కృప, ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం ఎన్నో ఇబ్బందుల్లో, బాధల్లో, అనారోగ్యాల్లో, కలవరంలో, నిరాశలో కృంగిపోయి ఓడిపోయి ఎదురు చూస్తున్న మా ప్రియుల జీవితంలో ఈరోజు ఆయన ఒక్కడే ఆశ్చర్యకారములు చేయవాడనే మాట ప్రకారం మీరే వారి జీవితంలో వారు కోరిన ఆశ్చర్యకార్యం జరిగించి మీరు మహిమ పొందమని, ఏదైతే జరగదనుకుంటున్నారో ఆ ఆశ్చర్యకారం నెరవేర్చి మహిమ పొందమని, ఇదిమంతా తోడైండి నడిపించమని, బలహీనలను స్వస్థపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలము ఆశ్చర్యకరముగా తోడై ఉండి నడిపించి సహాయము చేయునుగాక. ఆమేన్. హృదలలో దాచుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము ఇది దైవ వాక్యము వేకువ వాక్యము